పంతులు గారు, ఆ అమ్మాయికేనండి మొన్న యాక్సిడెంట్ లో కాలు విరిగింది. ఓ, సీతమ్మ గారు ప్రత్యేక పూజ చెయ్యాలని ప్రత్యేకంగా చెప్పింది ఈవిడి గురించేనా? ఈ పూజకి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాను. నిప్పుల గుండం కూడా చాలా చక్కగా సిద్ధం చేసి ఉంచాం. నిప్పుల గుండం దేనికి? దాని మీద నువ్వు నడవాలమ్మా. ఏంటి, నేను నిప్పుల మీద నడవాలా? నేను మామూలుగానే నడవలేను, అలాంటిది ఇలా నిప్పుల మీద నడవడం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఎలా నడుస్తారో అలాగే నడవండి. ఆ చేతికర్ర సాయంతో నడవండమ్మా. అనన్య, ఈ గుండం చాలా పవిత్రమైంది. నీ కాలికిలా అవ్వడం అనేది గతంలో నువ్వు చేసిన పాపాలకి అనుభవిస్తున్న శిక్ష కావచ్చు కదా. అంటే అలాంటి పాపాలేమైనా ఉంటే అవి ఈ నిప్పుల గుండంలో నడిచిన తర్వాత నశించిపోతాయంట. తిరిగి నీ కాళ్ళు మళ్ళీ మామూలు అవ్వాలి కదా. అమ్మో, నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలిపోతాయి. బాబాయ్, నా వల్ల కాదు. నువ్వే అలా కాదంటే ఎలా అనన్యా? నువ్విప్పుడు మాతో ఉంటున్న పర్పసే నీ కాలు బాగుపడ్డానికే కదా. అదే నువ్వు వద్దంటే కుదురుతుందా? నీకు ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని నువ్వు కాదు కూడదు అంటే ఇంక నీ కాలు ఎప్పుడు బాగుపడుతుంది? వదిన గారు, అమ్మి భయపడతా ఉండాది. అసలే దెబ్బతిన్న కాళ్ళు, ఓడి కాళ్ళు లాగా అట్ట నిప్పుల మీద నడిపిస్తే పాపం ఎట్టా తట్టుకోగలదు చెప్పండి? అవును మేడం, దీనికి వేరే సొల్యూషన్ ఏదైనా ఉంటే చూడండి మేడం. పంతులు గారు, పాపం అనన్య భయపడుతోంది కదా. కూడా వాళ్ళ పెద్దమ్మని కూడా నడిపిస్తే కాస్త ధైర్యంగా తోడుగా ఉంటుందేమో. అలాగేనమ్మా, అది మరింత పుణ్యం కూడాను. తల్లి స్థానంలో తోడుగా ఉండి ఈ నిప్పుల కణికల మీద బిడ్డతో పాటు నడవడం అంటే ఆ అమ్మవారి మనసు ఐస్లా కరిగిపోవడం గ్యారంటీ అమ్మా. ఓరు నాయనో, ఏదో ఒక డైలాగ్ మాట్లాడాలి కదా అని మాట్లాడితే ఇట్ట ఇరికించేసినారేంది? కాంచనా, పంతులు గారు కూడా చెప్తున్నారు కదా, అనన్యకి తోడుగా ఉండి తనని నిప్పుల మీద నడిపించు. అనన్య త్వరలోనే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. కాని కాంచనా, ఇంతకాలంగా కన్న కూతురులాగే వెంటే ఉండి ప్రతి విషయంలోనూ వెన్నంటే ఉండి నడిపించావు కదా. ఇప్పుడు కూడా నడిపించు. ఓ అమ్మనే, వీళ్ళు గట్టిగానే ప్లానింగ్ చేసి నన్ను కూడా ఇరికించేసుంటారు. అమ్మా, త్వరగా కానివ్వండి. ఇంకా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా చెయ్యాలి కదా. వెళ్ళండమ్మా. త్వరగా వెళ్ళండి. అయ్యో, అయ్యయ్యో, అలా పరిగెత్తితే ఫలితం దక్కదమ్మా. నెమ్మదిగా అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళాలి. అలా నెమ్మదిగా వెళ్తే కాళ్ళు రావటం కాదు, నిప్పుల్లో కబాబ్లా కాలిపోతాయి. మీరు కాలిపోకుండా మృత్యుంజయ మంత్రం నేను చదువుతూనే ఉంటాను కదా. మీరేం భయపడకుండా నడక మొదలు పెట్టండి. అంతా అమ్మవారే చూసుకుంటారు. వెళ్ళండమ్మా.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వహ్నాన్మృత్యోర్ముక్షేమామృతాత్. 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 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ. వెళ్ళండమ్మా. పంతులు గారు, ఇంకా ఎంతసేపు దాని మీద నడిపిస్తారు? మా కాళ్ళు అనుకున్నారా? ఇంకా ఏమన్నా అనుకున్నారా? అయిపోయిందమ్మా, చివరి మంత్రం ఇదే. వెళ్ళండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వహ్నాన్మృత్యోర్ముక్షేమామృతాత్. 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 అమ్మా